ఆత్మకూరు నియోజకవర్గంలో పండుగ వాతావరణం మధ్య 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంగం మండలం కొలగట్ల, ఆత్మకూరు మండలం వాసిలి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వారి సమస్యలు, యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం వాసిలి గ్రామంలో రైతులతో కలిసి నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా లింగంగుట్ల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు 3,125 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా పశ్చిమ బెంగాల్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే వివిధ విభాగాల నుంచి వ్యవసాయ రంగంని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అధికారులకు, సోదరులకు, సోదరిమణులకు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చాక మొదటి దఫా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని మనం పోయిన సంవత్సరం 3 విడతల్లో పూర్తి చేసుకున్నాం. ఇవాళ మళ్ళీ 2వ సంవత్సరంలో తొలి విడత అన్నదాత సుఖీభవ ప్రోగ్రాంని ఏదైతే 2 సంవత్సరాల క్రితం రైతులకు హామీ ఇచ్చామో, పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభవ కానీ కలిపి 20,000 రూపాయలు రైతాంగానికి సంవత్సరానికి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చామో, ఆ హామీ నిలబెట్టుకునే ప్రయత్నంలో ఈరోజు 2వ సంవత్సరం తొలి విడత కార్యక్రమంలో 7,000 రూపాయలని విడుదల చేయడం జరిగింది. అక్కడ నుంచి ప్రధానమంత్రి గారు కానీ, ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ డబ్బు విడుదల చేసి రైతాంగానికి రాబోయేటువంటి వ్యవసాయ సీజన్కి ఈ యొక్క నిధులు ఉపయోగపడే విధంగా నిధుల్ని మనం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక్కసారి మనం ఆలోచన చేసినప్పుడు ప్రభుత్వం ఏ మేరకు చెప్పిన మాట నిలబెట్టుకుంటుంది. అదే 2 సంవత్సరాల పరిపాలన, నమ్మకం అనేటువంటి దానికి ఇదే నిదర్శనం అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. దాదాపుగా 2026 జూన్ 20వ తేదీ విడుదల చేసిన 7,000 రూపాయలు తొలి విడతలో ఇచ్చినటువంటి కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 46,85,000 మందికి 3,125 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లాలో 1,77,545 మంది రైతులకు 117,16,00,000 రూపాయలని మరి అన్నదాత సుఖీభవలో గతంలోనే విడుదల చేశాం. ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా ఇవాళ 34,223 మంది రైతులకు 22.84 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవలో ఈరోజు మనం విడుదల చేస్తున్నాం. కాబట్టి ఈనాడు చెప్పిన ప్రతి మాటని నెరవేర్చుకుంటూ ప్రభుత్వం ఇవాళ పనిచేస్తుంది. నిన్ననే జరిగింది మన ఆత్మకూరు నియోజకవర్గంలో. సుపరిపాలన దిశగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ 2 ఏళ్ల పాలన, ప్రజల నమ్మకం. 2 ఏళ్ల క్రితం పరిపాలనలోకి వచ్చే ముందు ఏవైతే చెప్పామో అవన్నీ ఒకటొకటిగా చేసి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం పట్ల మరింత ఎక్కువగా మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నిన్న కూడా చెప్పడం జరిగింది, ఇవాళ కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం, వ్యవసాయ కూలీలకి సంక్షేమాన్ని ఇచ్చే ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నమ్మండి, విశ్వసించండి. రాబోయే ఇంకా 3 సంవత్సరాల కాలం మరింత ఎక్కువగా అభివృద్ధి, సంక్షేమాన్ని మన ప్రాంతంలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, నెల్లూరు జిల్లా మనకి ప్రాణప్రదమైంది సోమశిల రిజర్వాయర్. సోమశిల రిజర్వాయర్ గడిచిన 5 సంవత్సరాల క్రితం ఎంత భయోత్పాతానికి గురయ్యామో మనం అందరం కూడా చూసాం. నీళ్లు ఎక్కువైపోయాయి, షట్టర్లు ఓపెన్ కావట్లేదు,
పైన ఉన్న ప్రాజెక్టులు తెగిపోతున్నాయి, అన్నీ వచ్చే సమస్యల ప్రాజెక్టు మీద పడుతున్నాయంటే భయభ్రాంతులైనటువంటి రైతాంగం, భయంతో కూడుకున్నటువంటి పరిస్థితులు సామాన్య రైతులకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. వీటన్నిటి వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాం. కనీసం వాటిని రిపేర్ చేయించిన దాఖలాలు లేవు గడిచిన ప్రభుత్వం. రెడ్డి గారు హార్టికల్చర్ అధికారిగా బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, అనేక ప్రాంతాలు తిరిగి చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే మనం ఇటువంటి అంతర పంటలు ఉన్నాయో వాటిని మన ప్రాంతంలో కూడా మన రైతాంగానికి చెప్పండి. ఏ చెట్టు మధ్యలో అయినా వేసుకోమంటున్నారు వాళ్ళు, ఎక్కడైనా వేయండి, ఏ భూమిలో అయినా, అదేమీ ఇబ్బంది లేదు. మీరు మామిడి తోటలు ఉన్నాయా, మధ్యలో వేయండి, ఇప్పుడే వేయండి. అదే 7-8 సంవత్సరాలు కాపు కాసే తోట అయినా సరే మీరు వేస్తే ఆ నీడలో ఇంకా ఏపుగా పెరుగుతుంది అగరవుడ్ ప్లాంటేషన్ అని చెప్తున్నారు. మరి ఇటువంటివన్నీ మనం కూడా చూడాలి. నాకు కూడా తెలియదు, ఇవాళ వాళ్ళు చెప్తుంటే విన్నాను. సరే, ఇక్కడ హార్టికల్చర్ వాళ్ళు ఉంటారు కదా, చెప్దామని అనుకున్నా. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు కూడా ఇటువంటివన్నీ కూడా వివరణ తీసుకొని విచారణ చేసి వాటి వల్ల రైతాంగానికి ఏ మేరకు లాభమో రైతాంగానికి చెప్పే పరిస్థితి రావాలి. కొన్ని భూముల్లో టేకు చెట్లు పెంచుకుంటూ ఉంటాం. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అయితే తప్ప టేకు మొక్క కటింగ్కి రాదు. ఈ 40 ఏళ్ళు మనం టేకు మొక్క మన ఇంట్లో ఉందని చూసుకోవడం తప్ప మన తోటలో మనకి ఎలాంటి ఆదాయం లేదు. అదే అంతర పంటగా ఈ అగరబుడ్డో లేకుంటే మరొకటో వేస్తే ప్రతి 8 ఏళ్ళకి ఒక కటింగ్ వస్తుంది. అది కటింగ్ రాకముందే ఇది 3 సార్లు కటింగ్ అయ్యి మనకి దానిలో ఉన్నటువంటి ఆయిల్ అది పర్ఫ్యూమ్గా మారి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే పరిస్థితి. ఇలాంటివి అనేక రకాలు ఉన్నాయి, ఇది ఒకటే కాదు. వాటన్నిటినీ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. రైతాంగం దాని మీద కూడా దృష్టి పెట్టండి. కేవలం మనం అందరం ఒక రకమైన విధానమైన వ్యవసాయానికి అలవాటు పడే పూర్వీకుల నుంచి నీళ్లు రాకపోతే సజ్జా జొన్న, నీళ్ళు వచ్చిందంటే నీళ్లు చూసామంటే వరేసాడు, ఇంకొకటి లేనే లేదు మనకి. ఇవాళ అవి కూడా మనకి చేదు గుళికల్లాగా మారిపోయాయి. మనం పండించేటువంటి ధాన్యం, ఆ ధాన్యంలో ప్రోటీన్స్కి బదులు యూరియా కెమికల్సే ఎక్కువ ఉన్నాయని అంటే మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలని మనం చేస్తున్నాం. ఈ మధ్య నా దగ్గరికి వచ్చారు చాలామంది మన రైతులే. జేడీ గారితో గొడవ మాకు. ఆమె ఒక యాప్ పెట్టింది, ఈమె పెట్టలేదులే పాపం, రాష్ట్రం అంతా ఒక యాప్ పెట్టారు. ఆ యాప్లో రైతు ఎవరైనా నా భూమి ఇది అని ఎకరా ఇంత అంటే 2 బస్తాలు యూరియా ఇవ్వమని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఆ 2 బస్తాలు యూరియా అన్నారు. సరే, ముందు 2 బస్తాలు తీసుకొని వాళ్ళు యూరియా వేసి తర్వాత మాకు చాలలేదు అనొచ్చు కదా. అవి మాకు 2 బస్తాలు ఇస్తారని మొదట్లో తగ్గు పెట్టుకున్నారు. మేము 6 వేసాం, 7 వేసాం పోయినసారి అని అంటే ఏం జరుగుతుందంటే మొన్న జరిగినటువంటి సమావేశాల్లో వీళ్ళు మరి శాస్త్రవేత్తలు, జిల్లా కలెక్టర్లు అందరూ కూర్చొని స్టడీ చేస్తే వచ్చినటువంటి నివేదికల్లో, ఆ ప్రయోగశాలల్లో నుంచి వచ్చిన నివేదికలు కానీ చూస్తే ఇది బియ్యమే కానీ ఇందులో ఉండేది యూరియా అని తేల్చారు. 70% యూరియా ప్రమాణాలు కలిగిన బియ్యాన్ని మనం తింటున్నాం. అంటే దాంట్లో ఉన్నది బియ్యం విలువలు 30%, యూరియా విలువలు 70% తింటున్నాం మనం. మేము కూడా తింటున్నాం. అది మనం పండించేటువంటి పంట. ఇది వద్దు, ఇది తగ్గించాలనేది ప్రభుత్వం యొక్క విధానం. ఆ యాప్లో ఎవరు లోడ్ చేసినా, ఎవరు దాని దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇంత భూమి ఉంది అని చెప్తే దానికి 2 బస్తాలు యూరియా అంటే మాతో మరీ కొట్లాడిన తర్వాత ఇక మేము గుక్క తిప్పుకోలేక ప్రభుత్వాన్ని ఒప్పించి 3 బస్తాలు యూరియాని చేసాం. అంటే మేము కూడా తప్పే చేసాం. సరే, మరి 6ని 2 చేస్తే ఒకేసారి బాగుండదులే, ఈసారి 3 చేద్దామని 3 చేయించాం. ఈసారికి 1.5 ఉంటుంది. నేను ఇప్పుడే చెప్తున్నా, ఈసారికి 1.5 బస్తా యూరియానే ఇస్తాడు సీఎం. ఆయన చూడండి ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు వ్యవసాయ విధానాలు కూడా. ఆయన మాట్లాడేది ఆయనకి ఏమి ఇబ్బంది? మన ఆరోగ్యం కోసం, మన భవిష్యత్తు కోసం, రేపటి మన ముందు తరాల కోసం అంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో ఆ విధంగా ఉంటేనే కింది స్థాయిలో అధికారులు కూడా అంతే కఠినంగా మనతో వ్యవహరిస్తారు.
జేడీ గారితో కొట్లాడితే ఏం చేస్తుంది ఆమె? ఆ అమ్మ ఏం చేయలేదు. ఈసారి ఒకటిన్నారంటే ఒకటే ఇస్తాన్నాడు. కాబట్టి కొన్ని వాటిల్లో ప్రభుత్వ విధానాలతో కలిసి మనం కూడా ఉన్నటువంటి ఆలోచన విధానాలను మార్చుకొని మనం కూడా వ్యవసాయం చేయగలిగితే మన ఆరోగ్యానికి మనకి బాగుంటుంది, సమాజానికి మంచి చేసిన వాళ్ళ మొత్తం పరిశీలించడం జరిగింది. తప్పనిసరిగా ఈ 2 ప్రాజెక్టులను రిపేర్లు చేయడంలో కానీ, హై లెవెల్ కెనాల్ పూర్తి చేసి మరుపాడు వింజమూరు మండలాలకి నీళ్లు ఇవ్వడానికి కానీ త్వరితగతిన పని చేయండి అని చెప్పి పని చేయడం మొదలుపెట్టాం. ఇవాళ భూసేకరణకి డబ్బు వచ్చింది. భూసేకరణ చేయడానికి అధికారుల్ని మన జిల్లా కలెక్టర్ గారు నియమించారు. త్వరితగతిన అది పూర్తి కావాలి. ఆ భూసేకరణ అయిన వెంటనే కాంట్రాక్టర్లు తయారుగా ఉన్నారు, మేము పని చేస్తాం, మీ భూసేకరణ అయిపోగానే చెప్పండి, మేము కాలువలు తవ్వి రిజర్వాయర్లకి నీళ్లు వదిలే పని చేస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. గతంలో చేసినటువంటి ఒక దురదృష్టకరమైన పరిపాలన, ఒక దుర్మార్గమైన పాలన, మొదటి ఫేజ్ పూర్తి కాకుండా 2వ ఫేజ్కి శంకుస్థాపన చేసి మొదటి చెరువుకు నీరు రాకుండా మొదటి పంపే పని చేయకపోతే చివరి చెరువుకు నీళ్ళు ఇస్తామని చివరి చెరువు పనులు చేసి కమిషన్లు దండుకొని వెళ్ళిపోయారు పాత ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి నాయకులు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మళ్ళీ అన్నీ తిరిగి ఒక గాడిని పెట్టి మొదటి నుంచి చివరికి వెళ్ళాలనే ఒక కాన్సెప్ట్తో పనులు మొదలుపెట్టాం, పనులు చేస్తూ ఉన్నామని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. గత ప్రభుత్వంలో ఉత్తరపు కాలువ, సోమసౌలో ఉత్తరపు కాలువలను టెండర్లు పిలిచారు, కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళకి డబ్బు ఇవ్వకపోతే 10 రోజులు పనిచేసి డబ్బు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మేము ఈ కాలువలు పనులు చేయలేమని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చాక ఆ కాలువలను పూర్తి చేయండి, కాలువలను వెడల్పు చేయండి, వెడల్పు చేసి సిమెంట్ లైనింగ్ చేయండి. చివరన ఉన్నటువంటి రాళ్లపాడు ప్రాజెక్టుకి కందుకూరు నియోజకవర్గంలో సాగునీరు ఇచ్చే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టి పనులు మొదలుపెట్టాం. ఈ సంవత్సరం రాష్ట్ర జిల్లా అంతా 2వ పంట ఇచ్చాం, కానీ మన నియోజకవర్గంలో 2వ పంటకి నీళ్లు లేవు. కొంత బాధ, కొంత ఆందోళన, ఆవేదన అందరికీ ఉన్నాయి. కానీ తప్పని పరిస్థితి. ఈ కాలువ రిపేర్ అయితే తప్ప శాశ్వతంగా మనకి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి మనం బయటపడలేము. అందుకని మొదటి 1-2 సంవత్సరాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా సరే తప్పనిసరిగా ఈ కాలువను వెడల్పు చేసి సిమెంట్ లైనింగ్తో పూర్తి చేయగలిగితే ఆత్మకూరు నియోజకవర్గంలో సస్యశ్యామలంగా 2 పంటలకి నీళ్ళు ఇచ్చే అవకాశం మన సోమశల ప్రాజెక్టు ద్వారా, ఉత్తరపు కాలువ ద్వారా మనం సాధించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే రైతులకి కొంత నష్టం, కష్టం జరిగిన మన పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు 2వ పంట వేసుకుంటున్నాం. మనం 2వ పంట లేకుండా ఉత్తరపు కాలువ రిపేర్లకే ఒప్పుకోవడం జరిగింది. ముందే రైతాంగానికి అందరికీ చెప్పి కార్యక్రమాలు చేశాం. ఇవాళ ఆ పనులు మొదలుపెట్టారు, చేస్తూ ఉన్నారు. ఇంకొక సీజన్లో కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ 2 సీజన్లలో ఆ ఉత్తరపు కాలువని మనం కానీ సరి చేసుకోగలిగితే ఇక జీవిత కాలంలో ఎవరిని మనం అడగక్కర్లేదు. సోమశలలో నీళ్లుంటే మన కాలువల్లో నీళ్లు పారుతాయని చెప్పి ఆ విధంగా ఈ కాలువల్ని డిజైన్ చేశామని చెప్పి మీ అందరికీ మనకి పోషక విలువలు లేని బియ్యం మనం పొందుతూ ఉంటే అన్ని రకాల ప్రోటీన్స్ ఉన్నటువంటి బియ్యాన్ని వాళ్ళు పండించుకుంటున్నారు. ఇప్పుడే చెప్పారు, మిర్చి 3 కంటైనర్లు చైనాకు పోతే వెనక్కి వచ్చాయి. ఆ 3 కంటైనర్లు ఎక్కడ పెట్టారు? ఎక్కడ పెట్టలా, ఏం సముద్రంలో పాలు చేయలే. అవి మళ్ళీ మన మార్కెట్లోకి వచ్చి మనమే తింటుంది. చైనా వాళ్ళకి అక్కర్లేని మిర్చి ఇవాళ ఈ దేశంలో సామాన్య జనం తినే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎంతసేపటికి మనం వరి మీదనే దృష్టి పెడితే ఆ వరి సాగు వల్ల రైతులకు ప్రయోజనం ఉండదు. రైతులకి పని తక్కువ అవచ్చు కానీ లాభం మాత్రం ఉండదు. దానివల్ల ఆరోగ్య భద్రత కూడా ఉంది. అందుకనే ఈరోజు అన్నీ కూడా మెట్ట ప్రాంతాల్లో నీరు ఉన్నా సరే కమర్షియల్ క్రాప్స్కి బొండి, మెట్ట పైర్లకు వెళ్ళండి, చిరు ధాన్యాలను పండిద్దాం, తోటలను పండిద్దాం, ఉద్యానవన పంటలను పండించుకుందాం. వాటికి మంచి మార్కెట్ ఉంది. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా మంచి రుచికరమైన నాణ్యమైనటువంటి ఫలాలను మనం పండిస్తే
ఏ దేశమైనా కొనుక్కుంటుంది. కానీ మనం వాటిని వదిలేసి నీరుంది కదా విత్తనం వేసేసి యూరియా జల్లేసిపోతే మళ్ళీ మిషన్ వచ్చి కోసేసి మనం బస్తాలు కట్టి మిషన్కి రైస్ మిల్లుకి దోలితే పోద్దులే అనే పరిస్థితికి వచ్చాం. మనం సుఖం నేర్చుకున్నాం కానీ ఫలితాన్ని పొంది మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కనీసం రైతాంగం ఆలోచించాలి. రేపటి తరానికి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. ఇవాళ మన పరిస్థితి కాదు, రేపటి మీ బిడ్డల పరిస్థితి ఏంటి, రేపటి మీ తరం ముందు తరానికి మనం ఏ రకమైన ఆహారాన్ని అందిస్తున్నాం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు పొద్దున్నే నాకు ఒక సైంటిస్ట్ వచ్చాడు, మరొక రైతు వచ్చాడు తిరుపతి జిల్లా నుంచి. వాళ్ళిద్దరూ వచ్చి నా దగ్గర చెప్పడం జరిగింది. సుబ్బారెడ్డి హార్టికల్చర్ ఆఫీసర్ ఇక్కడే ఉన్నారు. తోట సేద్యం చేయడం అనే దాంట్లో ఇప్పటికే కొంత కింద మీద పడి ఏదో సుబ్బారెడ్డి లాంటి అధికారులు తోడుండబట్టి నేను ఏదో చేస్తా ఉన్నాను. ఇవాళ వచ్చినటువంటి అధికారులు చెప్తారు, మీరు ఏ రకమైన ఉద్యానవన పంటలైనా మీ ఇష్టం వచ్చింది వేసుకోండి, దానికి మధ్యలో అంతర్ పంటల కింద అగరవుడ్ అనేటువంటి దాన్ని వేయండి అని చెప్పారు. ఈ అగరవుడ్ అనేది మనం టేక్ చెట్లు లేకుంటే యూక్లిప్టసో లేకుంటే చౌకో ఇలాంటిదే అది కూడా. కానీ ఈ అగరవుడ్ అనేటువంటిది మామూలుగా మనం కటింగ్ అయిన తర్వాత సెంచరీ ప్లైవుడ్కి పంపించేటువంటి అగరవుడ్ కాదు. 8 సంవత్సరాలకి అది కోతకు వస్తుంది. ఆ చెట్టును 3 దఫాలుగా దాన్ని మనం కటింగ్ చేసుకోవచ్చు. ఆ అగరవుడ్లో నుంచి తీసేటువంటి ఆయిల్ ఏదైతే ఉందో అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ చాలా డిమాండ్ ఉన్నటువంటి ఆయిల్. అదే ఇతర దేశాల్లో ముస్లిం కంట్రీస్లో ఇక అగరొత్తులుగా కానీ అత్తర్లుగా కానీ సెంట్లలో కానీ పెర్ఫ్యూమ్స్లోకి వాడేటువంటి ఆయిల్ ఇవాళ మన ప్రాంతంలో పండిస్తాము అని చెప్పి ఆ సైంటిస్టులు చెప్పడం జరిగింది. ఇలాంటి ఆధునికపరమైనటువంటి అంతర్ పంటల్ని మనం తెలుసుకోవాలి. ఏదో మామిడి వేసాం, మామిడితోనే కాలం, లేదా జామ వేసాం, జామతోనే కాలం, చౌకేసాం, యూక్లిప్టస్ వేసాం అని కొట్టేయడం, బద్వేలు పక్కనే ఉంది కదా అని తోలేయడం. దీని మధ్య వచ్చే అంతర్ పంటల్లో వచ్చే విలువ అది కోట్లల్లో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి ఈనాడు అధికారులు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానం, ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చారు. ఆ రోజు మమ్మల్ని ఎగతాళి చేశారు. చంద్రబాబు నాయుడుని కూడా రాజమండ్రిలోను కాకినాడలోను ఆయన ఈ ప్రణాళిక చెప్తే సూపర్ 6 ప్రణాళిక పక్క రోజే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలు చెప్పారు, మేము 12,000 ఇయ్యలేము, ఈయన 20,000 ఎట్టిస్తాడంట. ఇవాళ ఇచ్చామా? పోయిన సంవత్సరం అంతా 3 విడతలు ఇచ్చాం. ఈ సంవత్సరం తొలి విడత ఇచ్చాం, మిగతా 2 విడతలు ఇస్తాం, రాబోయే 3 సంవత్సరాలు కూడా ఇస్తాం. ఇవ్వకుండా పోయేది లేదు. ఒక మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి పరిపాలన చేస్తున్నాం కాబట్టి కష్టాలు ఎన్నున్నా ఈ ప్రభుత్వానికి ఆ విశ్వాసం మీకు ఉన్నంత వరకు ఆ విశ్వాసం నమ్మకాన్ని నిలబెట్టుకునేదానికి ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలైనా పడుతుంది. నాయకత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది వరకు కూడా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఇప్పటి ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ అధికారిక సాధికారతను సాధించడంలో అందరం కలిసి ఒకటిగా పోదామని చెప్పి ఈరోజు ఒక మంచి వాతావరణం. నేను ముందు అనుకున్న ఎక్కడన్నా మార్కెట్ కమిటీలో పెట్టేస్తే పోద్దులే, వర్షం వస్తుందేమో అని. కానీ ఎందుకన్నా ఆలోచన వచ్చింది నిన్న, ఏదైనా ఒక వ్యవసాయ క్షేత్రంలో పెడితే ఎలా ఉంటుంది చూద్దాము. ఇవాళ ఒక పక్కన చేపల గుంటలు, ఒక వైపున వరి కోసిన పొలం, మరొక పక్కన తోటలు, వీటన్నిటి మధ్య ఈరోజు రైతులుగా మనం కూర్చొని ఈ సమావేశం, డబ్బులు వచ్చాయి, మనం ఇంటికి పోయినా వస్తాయి, ఇంటికి పోకపోయినా వస్తాయి, ఏడ లేకపోయినా మన బ్యాంక్ అకౌంట్లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి డబ్బులు పంపిస్తాడు. కానీ ఇంత అందమైనటువంటి వ్యవసాయ క్షేత్రంలో మనం ఉండి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నామంటే ఇది ఎంతో ఆనందదాయకం. అప్పుడప్పుడు మనం కూడా రైతులమే అనేటువంటి నమ్మకానికి మనం కూడా రావాలి. మనకు కూడా వస్తుంటాం. ఎంతసేపు
మేము కూడా ప్యాంట్లు చొక్కాలు వేసుకొని కార్లలో తిరగడం రావడం పోవడం తప్ప మాకు కూడా ఏం తెలియట్లేదు. అప్పుడప్పుడు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్తే ఏ రకంగా ఉంది, ఎలా చేస్తున్నాం, రైతులు ఏ విధంగా ఉన్నారని చూడటానికి అవకాశం ఉంది. అందుకని దీన్ని మార్పు చేయండి అన్న. 1-2 స్థలాలు చూశారు. ఒక దగ్గరేమో వర్షం పడి బురద అయిందన్నారు, ఇంకొక దగ్గరేమో జరిగింది. సరే, ఇవాళ ఇది దొరికింది నేషనల్ హైవే పక్కన, చాలా మంచిది. రైతులు కూడా ఎవరో మంచి రైతులు ఒక పక్కన గుంటలు పెట్టారు, ఒక పక్కన వరి కోసిన పొలం ఉంది, ఇంకొక పక్కన హార్టికల్చర్ గార్డెన్ ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి వ్యవసాయ క్షేత్రంలో మనం ఉన్నామనేటువంటి అందరికీ ఇది మంచి జరుగుతుంది, మంచి జరగాలి అని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి తరఫున శుభాకాంక్షలను తెలియజేస్తూ, అధికారులందరికీ కూడా కష్టపడి పనిచేస్తూ వాళ్ళందరూ కూడా మన శ్రేయస్సు కోసం, మన భవిష్యత్ కోసం, భవిష్యత్ తరాల కోసం చేసేటువంటి కార్యక్రమాలన్నిటికీ మనం కూడా తోడుగా నీడగా ఉండి మరింత వ్యవసాయ విధానం నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇదేదో ఇదేసి చేస్తామనేది కాదు. అంతర పంటల రహస్యం ఏంటంటే ఆదాయం రైతుకు పెరగాలి. ఆ రైతుకి ఆదాయాన్ని పెంచడమే అంతర పంటల యొక్క ఆలోచన విధానం. దానికి చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. వీళ్ళకు ఓపికండి వీళ్ళు చెప్తే మనకు ఓపికండి మనం వింటే చాలా అవసరం. కానీ వాళ్ళకి అంత ఓపిక ఉండదు, మనకే అంత ఓపిక ఉండదు. కాబట్టి వాళ్ళని కూడా మనం కూర్చోబెట్టి మాట్లాడితే కొంచెం గట్టిగానే చెప్తారు. అంటే సుబ్బారెడ్డి అంత చెప్పండి, నాకు ఆ మంత్రి కదా ఏమనుకుంటాడు, జిల్లా నుంచి మార్చేస్తాడేమో అని అసలు చెప్పండి. కాబట్టి ఇట్లా ఉంటాయి కొన్ని సందర్భాలు. అంటే నేనేం వాళ్ళని మార్చేది కాదు, పెట్టేది కాదు, చెప్తాను మీకు అందరికీ. మనం కూడా ఏమనుకుంటా, ఎమ్మెల్యే చెప్తాను ఈ అధికారి బాగలేడు, మా అగ్రికల్చర్ ఆఫీసర్ని మార్చేయండి సార్ అంటే. నా దగ్గరికి కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు చిట్టీలు, ఏవో బాగలేరండి ఎత్తి పక్కన బారేయండి అంటే. పక్కన బారేయండి అంటే ఏం చేశారంటే అది చెప్పరు. ఇవాళ మలగొలుకులనే కనపట్లేదు, ఎక్కడనో కోసన ఆ పేర్లు ఆడాడ కనబడుతున్నాయి. ఆ మలగొలుకలే పోయింది. ఒకప్పుడు మలగొలుకలు అంటే ఈ బియ్యం తినడానికి తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఈ బియ్యం తీసుకుపోవడానికి వచ్చేవాళ్ళు. నేను సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో తమిళనాడు అంతా ఇబ్బంది పడితే ఇక్కడి నుంచి ధాన్యం పంపించాలి, మలగొలుకలు బియ్యం పంపించాలి మీరని కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఆదేశం వచ్చింది నాకు. ఎలా పంపించాలి, అన్ని రోడ్లు కట్ అయిపోయినాయి, హైవేలు లేవు, రైళ్లు లేవు, ఏం లేవు. నాకు తెలియదు, నువ్వు మద్రాసుకి బియ్యం పంపించాను. అప్పటికప్పుడు సొసైటీ ద్వారా కొని మన బకింగ్హామ్ కెనాల్లో బోట్లలో బస్తాలు వేసి తీసుకుపోయి రెడ్ హిల్స్ దగ్గర వాళ్ళ దగ్గర రెడ్ హిల్స్ దగ్గర వాళ్ళ రైతులకి అక్కడ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చాం. మేము కూడా వెళ్ళాం ఆ బోట్లలో ఈ ధాన్య బస్తాలు తీసుకొని. అట్లా ఒకప్పుడు మనకి ఆ ప్రాధాన్యత ఉన్నది, కానీ ఇప్పుడు ప్రాధాన్యత తగ్గుతా ఉంది. మళ్ళీ నెల్లూరుకి వ్యవసాయంలో ప్రాధాన్యత రావాలంటే మా అధికారులు ఏం చెప్తారో వాళ్ళు చెప్పింది మనం చేస్తే అదే ప్రాధాన్యత వస్తుంది. అదే మనం అందరం కూడా చేయాల్సింది. మనకి తెలుసు వ్యవసాయం ఎట్లా చేయాలో, కానీ ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం ఉండేది వాళ్ళ దగ్గర. మనం మామూలుగా విత్తనం వేయడం, కలుపు తీయడం, యూరియా చల్లేయడం, కోత మిషన్ తీసుకొచ్చి కోసేయడం, ఇది మనకి తెలుసు. అది కాదు కదా, ఈ కొత్త రకం వ్యవసాయాన్ని నేర్చుకుందాం. ఎప్పటి నుంచే మొదలు పెడితే అప్పటికి మంచి జరగదు. కాబట్టి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఇచ్చిన సూచనలతో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి అని చెప్పి మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం.